స్పందించండి జిల్లా ఎస్పీ, దళితుల్ని క్రూరంగా చంపుతున్న స్పందించండి జిల్లా కలెక్టర్, దళితుల్ని దాడులు జరిగిన స్పందించండి జిల్లా ఎస్పీ, దళితులపై దాడి జరిగిన స్పందించండి కలెక్టర్. స్పందించండి జిల్లా ఎస్పీ, దళితుల్ని క్రూరంగా చంపుతున్న స్పందించండి జిల్లా కలెక్టర్, దళితుల్ని దాడులు జరిగిన స్పందించండి జిల్లా ఎస్పీ, దళితులపై దాడి జరిగిన స్పందించండి కలెక్టర్. సిగ్గు సిగ్గు ఒక దళిత జాతిని చంపడానికి ప్రయత్నం చేసే వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. సిగ్గు సిగ్గు ఎంఆర్పీఎస్ రమేష్ అర్థం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. లీడర్లకు లైసెన్స్ కన్స్ వెంటనే మంజూరు చేయాలి. అరెస్ట్ చేయాలి. రమేష్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. రమేష్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. రమేష్ పై దాడి చేసిన గుండాలను వెంటనే పోరాటం రమేష్ కు న్యాయం జరిగేంత వరకు పోరాటం దళిత నాయకుడు రమేష్ కు న్యాయం జరిగేంత వరకు. ఏపీ మిత్రులారా, నా పేరు రాజ్ కుమార్, నేను బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు సిటీ ఇన్ఛార్జిని. మిత్రులారా, ఈరోజు కొండిమరగల రమేష్ ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఎస్సీలకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా పోరాటం చేస్తూ గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లాల్లో కానీ ఆయన పనిచేస్తున్న పనిని, ప్రజలపై సేవ చేస్తున్న వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ట్రాక్టర్తో ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు కూడా ఇన్నోవా కారు గుంతకల్లో కానీ ఇన్నోవా కారు తీసుకొని ట్రాక్టరు లారీ టిప్పర్తో గుద్ది చంపడం జరిగింది. అలాగే గోవిందమ్మని కూడా కర్నూలు జిల్లాలో ఎస్సీల పట్ల, ఎస్సీ ఎస్టీల పట్ల ఎంత ఘోరంగా ఉన్నాయంటే దాడులు. దళిత గోవిందమ్మని కానీ, అలాగే ఆదోన్లో కానీ, గురిజాల్లో కానీ ఎన్నో దాడులు జరుగుతున్నాయి బహుజనుల పట్ల. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల పైన, ఎస్సీ ఎస్టీల పైన చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. మిత్రులారా, ఈరోజు కొండిమరగల రమేష్ అన్న గారికి జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రాంతి పటేల్ గారు ఆ ప్రదేశాన్ని సందర్శించి ఈరోజు సిగ్గు తీసుకున్నారనే ఉద్దేశంతో ఆ మండలంలో లివ్ తీసుకున్నాడనే ఉద్దేశంతో నేను ఇందాకే ఎస్ఐ గారితో మాట్లాడాను. ఆయన లివ్లో ఉన్నాడనే ఉద్దేశపూర్వకంగా ఆయన లివ్లో ఉన్నారని తెలుసుకొని ముద్దాయిలు ఈ దాడిని చేయడం జరిగింది. ఇప్పుడే మల్లికార్జున జొన్నగిరి ఎస్ఐతో మాట్లాడినాను. పోస్ట్ మార్టం దగ్గర ఉన్న ఎమ్మెల్సీ తీసుకొని ఎవరైతే కొండిమల రమేష్ గారు ముద్దాయిలు ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వారిపైన ఖచ్చితంగా అట్రాసిటీ కేసు నమోదు చేసేంత వరకు, ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టేంత వరకు ఈ ఉత్తమవాదు కుల సంఘాలు, రాజకీయ నాయకులు ఎస్సీ ఎస్టీల పైన దాడులు జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు. మిత్రులారా, ఇలాంటి దాడులు జరగకుండా ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాలని, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్. పోరాటం రమేష్ కు న్యాయం జరిగేంత వరకు పోరాటం రమేష్ కు న్యాయం జరిగేంత వరకు దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. రమేష్ పై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. రమేష్ పై అటాక్ చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. రమేష్ పై అటాక్ చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. రమేష్ పై అటాక్ చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎస్సీల ఐక్యత, దళితుల ఐక్యత, ఎస్సీ సంఘాల ఐక్యత, దళితులపై దాడుల, దళితులపై దాడుల జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. అరెస్ట్ చేయాలి. టీఎం రమేష్ పై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. టీఎం రమేష్ పై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. సిగ్గు దళితులపై దాడులు,
వర్ధిల్లాలి దళిత సంఘాల సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. వాళ్ళు క్లియర్ చేస్తారు. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, పొన్నుమూడి రమేష్ వెంటనే 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 న్యాయం జరగాలి, ఎన్కౌంటర్ చేయాలి, పొన్నుమూడి రమేష్ గారిని చేసిన ముద్దాయిలు వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, పొన్నుమూడి రమేష్ హత్య చేసిన ముద్దాయిలు వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. बहुजन समाज पार्टी स्टेट leaders and Kurnool district committee leaders seriously condemn this type of brutal murder of Mr. Ramesh and మిత్రులారా ఈరోజు ఈ ఆదోని డివిజన్ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఈ మధ్య కాలంలో పోయిన ప్రభుత్వంలో ఈ ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో మరి సీరియస్గా మర్డర్స్ జరగడము, అది సింగిల్ కమ్యూనిటీ ఒకే కమ్యూనిటీ మీద దాడులు జరగడం అనేది ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ విషయంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము ఇప్పుడు అలయన్స్ ప్రభుత్వం కూడా టోటల్గా ఫెయిల్యూర్ అయిందని చెప్పి నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే అట్రాసిటీ చట్టాన్ని మరి ఇక్కడ సీరియస్గా అమలు చేయకపోవడము దీనికి ప్రధాన బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ మరి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కానీ దీని విషయంలో చాలా సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటివి డోంట్ రిపీట్ దిస్ టైప్ ఆఫ్ బ్రూటల్ మర్డర్స్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మరి ఇటువంటివి జరిగితే అన్ని ప్రజా సంఘాల నాయకులు మరి ఈ చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా ప్రజా సంఘాల నాయకులు మరి ఎంఆర్పిఎస్ మాల మహానాడు ఈ దళిత సంఘాల నాయకులందరూ కూడా మరి ఇటువంటి ఇన్సిడెంట్లని సమైక్యంగా మరి ఎదుర్కోవాలని చెప్పి నేను మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా మన రాజకీయ పలుకుబడి అనేది మన రాజకీయ ఎదుగుదల అనేది మన ఇండివిజువల్గా ఉంటుంది. అయితే కమ్యూనిటీల ఈ దళిత సమస్యల మీద దళితుల మీదనే ఇటువంటి బ్రూటల్ మర్డర్స్ జరుగుతున్నాయంటే దళిత సమాజం ఇప్పటికీ కూడా మేల్కొనకపోతే మరి చాలామందిని ఈ రమేష్ అన్న లాంటి మరి లక్ష్మీనారాయణ అన్న లాంటి పెద్ద ఎత్తున పెద్ద నాయకులను మనము కోల్పోతాం. గతంలో మరి ఎమ్మెగనూరు ప్రాంతంలో కుల్మాల ఏషేఫ్ గారు ఇట్లా చాలామందిని ఒక నాయకులు ఒక మోస్తరు నాయకత్వం కలిగిన ఒక లీడర్షిప్ కలిగిన నాయకులను టార్గెట్ చేసి మరి ఈ విధంగా బ్రూటల్గా మర్డర్ చేయడం అనేది ఇది చాలా తీవ్రంగా ఖండిస్తుంది బహుజన సమాజ్ పార్టీ. కాబట్టి ఇటువంటి వాటి మీద మరి పై స్థాయి ప్రభుత్వ అధికారులు మరి డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో మరి ఇంత దారుణంగా అంటే పక్కన ఒక గ్రామానికి సమీపంలో ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి మరి మిత్రులారా నేను అంతిమంగా తెలియజేసేది ఏమంటే రమేష్ అన్న కుటుంబానికి మరి పెద్ద ఎత్తున రక్షణ కల్పించాలి. అదేవిధంగా మరి రమేష్ అన్న కేసు విషయంలో నిందితులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని యాజ్ పర్ లా ఖచ్చితంగా మంచి సెక్షన్లు పెట్టి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఈ యొక్క రమేష్ అన్న కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి మరి ఆర్థిక తోడ్పాటు అనేది అవసరం. 5 కోట్లు ఆయనకు ఆర్థిక సహకారం ఆయన కుటుంబానికి అందించాల్సిన అవసరం ఉంది. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ చదువులు, వాళ్ళ యొక్క సాధక బాధకాలన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించి తీసుకోవాలని చెప్పి నేను ఈ అలయన్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మంచాల లక్ష్మీనారాయణ, బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ సెక్రటరీ. Justice!